హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఛాంపియన్ మూవీ చూసాను గైస్. సో మూవీ ఎలా ఉంది ఏంటి అనేది మాట్లాడుకుందాం మన భాను టాక్స్లో. ఛాంపియన్ ఛాంపియన్ మూవీ వచ్చేసి మన రోషన్ గారు యాక్ట్ చేసిన మూవీ. సో మూవీ ఎలా ఉంది ఏంటి అంటే, స్టోరీ గురించి వస్తే, స్టోరీ వచ్చేసి మైకల్ అనే అబ్బాయి ఫుట్బాల్ ఆడాలి, ఇంగ్లాండ్ టీంకి ఆడాలనే కోరికతో ఉన్న అబ్బాయి. సో తను అన్ఫార్చునేట్లీ కొంతమంది తన్ని ఆ గేమ్ ఆడనివ్వకుండా ఆపేస్తారు. సో తర్వాత తను అక్కడి నుంచి ఒక ఊరికి వెళ్తాడు, అది బైరంపల్లి. సో ఆ బైరంపల్లి అప్పటికే రజాకార్, ఇది 1947 యాక్చువల్గా 1947 పీరియడ్లో జరిగింది. ఫ్రీడమ్ వచ్చింది, బట్ ఆ ఊరు వచ్చేసి రజాకారుల చేతుల్లో ఉంటుంది. సో వాళ్ళ నుంచి ఎలా తను కాపాడాడు ఏంటి అనేది స్టోరీ. అంటే చెప్పడానికి చిన్నగా ఉంది, బట్ ఒక బిగ్ స్కేల్ ఇది యాక్చువల్గా నాకు అనిపించింది. అండ్ మూవీలో వచ్చేసి పాజిటివ్స్ అంటే, రోషన్ గారు నిజంగా చాలా బాగా పర్ఫామ్ చేశారు. మన టాలీవుడ్కి ఇంకొక మంచి హీరో దొరికినట్టే అనుకోవచ్చు. అంటే కొన్ని సీన్స్ చాలా బాగా అనిపించాయి, తన యాక్టింగ్ చాలా సూపర్ పర్ఫామ్ చేశారు, బాగా అనిపించింది. అండ్ తర్వాత నాకు హీరోయిన్ కూడా తను అనస్వర రాజన్ సూపర్గా అనిపించింది. తను కూడా తన క్యూట్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. అండ్ కొన్ని సీన్స్ మూవీలో మాట్లాడుకుంటే, కొన్ని హైలైట్స్ ఏంటి అనుకుంటే మాత్రం ఫాదర్ ఎమోషన్ మాత్రం చాలా బాగుంది, కొన్ని చోట్ల సూపర్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి నాకు బాగా అనిపించింది, సర్దార్ వల్లభాయ్ సీన్ ఒకటి, కొంచెం ఒక సీన్ ఉంది, అది బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి క్లైమాక్స్ కూడా బాగుంది. మూవీ అయితే కొన్ని చోట్లు బాగా అనిపించింది, కొన్ని చోట్ల దగ్గర కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ స్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అనేది ఆ కనెక్టింగ్ అనేది స్టోరీకి తీసుకెళ్ళడానికి కొంచెం ప్రయత్నం అనేది ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుంది అనిపించింది. కొంచెం అక్కడనే స్లో నరేషన్ అనిపించింది. సో అంటే మూవీ అంతా కాదు, కొన్ని చోట్ల, బట్ కొన్ని చోట్ల మంచిగానే బాగానే అనిపిస్తుంది, ఎంగేజింగ్ అనిపిస్తుంది, ఓకే ఫైన్ అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ సూపర్ సెటప్స్ కానీ సూపర్గా ఉన్నాయి. అంటే అప్పటి ఫీల్, ఆ రజాకారుల టైంలో వచ్చే ఫీల్ని మనకి తీసుకురావడానికి సెటప్స్ అయితే బాగానే సెట్ చేశారు, బాగుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సూపర్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. సాంగ్స్ కూడా ఓకేగా ఉన్నాయి. గిరగిర సాంగ్ అయితే హైలైట్ అయిపోయింది, అది ఎప్పుడో హైలైట్ అయిపోయింది కాబట్టి బాగుంది అది. అండ్ చూడడానికి కూడా బాగా అనిపించింది. అండ్ తర్వాత ప్రదీప్ అద్వైతం మన డైరెక్టర్, తన స్టోరీ డైలాగ్స్ కానీ డైరెక్షన్ కానీ తనదే, స్క్రీన్ ప్లే కూడా. సో తను ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే, అంటే మంచి రైటర్ తను, బట్ ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండు అనిపించింది. అంటే కొన్ని చోట్ల మనకు ల్యాగ్ అనిపించింది అంతే, బట్ అదర్ దెన్ దట్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే ఇంకా అసలు వేరే లెవెల్లో ఉండేది. ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే క్యారెక్టర్స్ దొరికాయి, ఆర్టిస్టులు దొరికారు. సో డెఫినెట్గా బాగా వర్కౌట్ అయ్యి ఇంకా బాగా అనిపించింది. అండ్ మూవీ అలా అని చెప్పి ఇలా ఉంది అంటే అలా అని లేదు, ఓకే యావరేజ్ మూవీ, నాకైతే యావరేజ్ అనిపించింది, ఓకే. ఇంకా మూవీ గురించి ఇంకా పాజిటివ్స్ అనేది అనడం కన్నా, కొన్ని సీన్స్ మాత్రం రజాకారుల యుద్ధం అనేది ఒకటి, మనకి ఒక వార్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అది కొన్ని చోట్ల చాలా బాగా అనిపించింది, చాలా బాగా హ్యాండిల్ చేశారు, చాలా బాగా చూపించారు కూడా, సూపర్ అనిపించింది నాకైతే అది. డెఫినెట్గా అది మనం చూడాల్సిందే. సో ఓవరాల్గా అయితే నాకు మూవీ యావరేజ్ గైస్. ఒకవేళ మీరు కనుక చూడాలనుకుంటే డెఫినెట్గా చూడండి. అండ్ అది మన ఛాంపియన్ గురించి. సో మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వస్తాను. టిల్ ద టైమ్, దిస్ ఇస్ భాను సైనింగ్ ఆఫ్, బాయ్.